హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగు. గురువారం రోజు అయితే బాగా తరిపిచ్చేసిందండి. మార్నింగ్ అయితే చూడండి శుభ్రంగా తరిపిచ్చేసింది. ఇంకా వర్షం అయితే పోయినట్టే. ఇంకా అమ్మ ఏంటంటే లేచినప్పటి నుంచి ఇంక ఈరోజు వెళ్ళిపోతానమ్మా, నొప్పి కూడా ఏం లేదు, నేను అన్ని శుభ్రంగా పనులు చేసుకుంటానులే అనేసి పట్టుబట్టేసింది. అమ్మ అంతేనండి, ఎప్పుడైనా ఉండాలని వస్తుంది, ఒక 2-3 డేస్ ఉండగానే మళ్ళీ పోవాలంటది. ఆ ఇంట్లో కూడా ఏమంటే ఈ మధ్య 3 డేస్ నుంచి వర్షం పడింది కదా, గాలిలు అవి కూడా ఎక్కువ వచ్చాయి. గ్రిల్స్ ఉంటుంది అమ్మ రూమ్కి ముందు పక్క, అవంతా గాలి దుమ్ము అలాగంతా పడిపోయి ఉంటుంది. అదంతా శుభ్రం చేయాలా అనేసి ఆమెకి తపనగా ఉంటుంది పాపం అయితే. అందుకని ఇంకా రెడీ అయింది. సరేలేమ్మా టీ తాగేసి టిఫిన్ అవన్నీ చేశాక వెళ్దాంలే నిదానంగా నేను అని చెప్పాను. ఈ లోపల మా అమ్మాయి ఇంట్లో కసువులు పని అంతా చేసేసింది. నేను అదైతే షూట్ కూడా చేయలేదు. ఇంట్లో కసువులు అంతా శుభ్రంగా చిమ్మేసి చేసేసింది. నేనైతే బయట ముగ్గు పెట్టేసుకొని వచ్చేసాను. ఇలా అదిగో సర్దుతా ఉంది చూడండి, అన్నీ సర్దేస్తుంది. బాటిల్కి నీళ్ళు పోసి పెట్టుకొనింది, బ్యాగ్ బట్టలు సర్దేసింది అన్నీ. లాస్ట్కి నేనైతే ఆమెకి ఐస్ క్రీమ్ తెచ్చాను. ఆ రోజు నిన్న ఆ పన్ను పీకినప్పుడు అది ఎత్తుకోబాలేదు, అది ఇంట్లోనే ఉంది. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, అది డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంది. ఏదో ఒకటి మర్చిపోద్ది. ఇంకా అలాగైతే బండిలో టిఫిన్ ఇచ్చేసేసాక 10 అయ్యి ఉంటుంది అనుకుంటా వచ్చేసాము. అన్నీ ఇంకా అమ్మ మొక్కలన్నీ చూస్తూ ఉన్నాను. కరివేపాకు చూడండి ఎంత బాగా ఉన్నదో. మునగ చెట్టు ఒకటి వేసింది, ఆ కంపలో ఉన్నదనమాట. ఎవరితో కొమ్మ తెచ్చేసింది, బాగా ఎగురు పెట్టుందమ్మా అని చెప్తా ఉన్నా. అవునమ్మా అని చెప్పింది. అక్కడి నుంచి అయితే నేను రిటర్న్ వచ్చేసాను. ఇవైతే ఇలాగ తగిలించుకునేవి ఉంటాయి. నేను మన ఇంట్లో ఉన్నది కదా ఒక బొమ్మ, ఈ బొమ్మలు వచ్చేసి మా పెద్ద చెల్లెలు పొదలకూరులో ఉంటారు కదా, వాళ్ళైతే మైసూరు వెళ్ళినప్పుడు లాస్ట్ టైం వెళ్ళారు, సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు తెచ్చారు. అంటే నేను తెమ్మన్నాను, అంతకుముందు నేను ఒకటే తెచ్చుకున్నాను. ఆ సైడు ఈ సైడు పెడదాము, 2 బాగుంటుంది అనే ఉద్దేశంతో 2 అదే సేమ్ తెమ్మంటే అలాంటిది సేమ్ దొరకలేదు లెక్క, వేరేవి ఒకే కలర్ ఉండే 2 తెస్తున్నాను అని చెప్పింది. ఇవి తెచ్చి నా దగ్గర ఇవ్వడానికి మర్చిపోయి అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ పెట్టేసింది అనమాట. నేను వెళ్ళినప్పుడల్లా మర్చిపోతా ఉన్నాను. చూడండి 2 బొమ్మలు భలే ఉన్నాయి కదా, ఆ సైడు ఇక పెట్టాలి. అలాంటివి అంటించేవన్నమాట, రంధ్రాలు లేకుండా అలాంటివి అంటించే. నేను ఒకసారి డీమార్ట్లో తెచ్చాను, అవి 2 తెచ్చింది ఆ అమ్మాయి. అక్కడ నేను అక్కడ తగిలించాలి అన్నానని అవి 2 తెచ్చింది. చూడండి తగిలించాను, అంటించేసి. భలే సూపర్గా ఉన్నాయి కదా, నాకైతే భలే అనిపించాయి. మీకు ఎలాగ అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్, అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఆ ఎదురుగా ఉండేది బాత్రూము. నేను ఇంక ఇక్కడ ఒక కర్టన్ లాగా, మేము చెప్తా ఉన్నాను కదా కర్టన్ రాడ్స్ అవి ఇంకా బిగించలేదని, అది కానీ బిగించి అక్కడ ఒక మంచి కర్టన్ వేసేసామంటే అది ఇంకా సూపర్గా ఉంటుంది అనిపించింది నాకైతే. ఆ బటర్ఫ్లైస్ పైన అప్పుడు మా పాప అంటించింది కదా డీమార్ట్లో తెచ్చి, ఆ బటర్ఫ్లైస్ ఆ పైన వాచి నాకైతే ఎందుకో భలే బాగా అనిపించింది, భలే బాగా నచ్చింది. బొమ్మలు కూడా భలే క్యూట్గా ఉన్నాయి అన్నమాట. అసలు ఆ పక్క ఈ పక్క నాకు అసలు చాలా బాగా అనిపించింది. అది నేను అసలు ఇన్ని రోజులు ఎట్ట మర్చిపోయానా గుర్తురాల. నిన్న మొన్న గుర్తొచ్చి మా చెల్లెలికి ఫోన్ చేశాను, అక్క ఈ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి అంటే, ఈరోజు ఇంక అమ్మని తీసుకెళ్ళేటప్పుడు అమ్మకు కూడా గుర్తు చేశా. అమ్మ అక్కడ ఆ పిల్ల అవి పెట్టుందంట, నువ్వు గుర్తుగా చెప్పు అని అంటే ఇంక వెళ్ళి అవి తీసుకొచ్చాను, వెతుక్కొని ఎక్కడ పెట్టిందో చూసుకొని. ఇంకా వచ్చాక అన్నము అవి చెప్పాను కదా, నైట్ సాంబార్ చేశాను. ఈరోజైతే వర్షం నుంచి అన్నం వండే పని లేదు, వర్షం కూడా అసలు ఏమీ రాలేదు. శుభ్రంగా బట్టలు అన్నీ మిషన్కి వేసాను, 2 వాయిలు అయితే మిషన్కి వేసి ఆరేసాను. ఇవన్నీ నేనైతే షూట్ చేయలేదు. దానికి తోడు మధ్యలో మా ఇంటికి చాలా తెలిసిన వాళ్ళు కూడా వచ్చారనమాట. చెప్పాను కదా మేము ఇక్కడ ఫ్లాట్స్ అవి కూడా చెప్తా ఉంటాము అని చెప్పేసి, ఆ ఫ్లాట్ల గురించి మా బంధువులే చూడడానికని వస్తే వాళ్ళకి కొంచెం వెళ్ళి అవన్నీ చూపెట్టేసి వచ్చాను. ఇంకా ఈ సామాను ఇదంతా అయితే ఈవినింగ్ అనమాట. ఇవన్నీ గిన్నెలు తోమేస్తూ ఉన్నాను. తోమేసి
టీ అయ్యి పెట్టేసుకున్నాక స్నానం అయి చేసేస్తాను, అప్పుడు పూజ చేసుకుంటాము. అలాగా నా డైలీ రొటీన్ ఉంటుంది. ఈవినింగే స్నానం చేసేసి అంటే పాలు అమ్మాయి ఫోన్ చేస్తుంది 5-5:30 అలాంటప్పుడు నాకు ఫోన్ చేస్తుంది, పాలు తీస్తున్నాను రాక్క అనేసి. పాలు తెచ్చుకొని ఇందాక ఉంటానన్నమాట. పాలు తెచ్చుకున్నాక స్నానం చేసి పూలు అవి చెట్లకు పూలు అవి అప్పుడు కోసుకుంటాను. కోసుకొని స్నానం చేసి పూజ అయితే చేస్తాను. ఈ విధంగా అయితే అంటే ఈ కెమెరా ఇలాగ సెట్ చేశాను, వస్తుందా రాదా అంటే కొంచెం ఒక్కొక్క పని చేసేటప్పుడు కెమెరా పెట్టడానికి వీలవదనమాట. కొంచెం ఇలాగ పెట్టాను ఒక పక్కన, అది సరే ఎలాగ వస్తుందా ఏంటా అని అయితే రకరకాలుగా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను వీడియోలు ఇంకా క్వాలిటీగా తీయడానికి అనేసి చెప్తున్నాను కదా. నా ఫోన్ అయితే సరిగా రావట్లేదు, బాగా డ్యామేజ్ అయిపోయి ఉన్నది అసలు. అందుకనే నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను ఈ వీడియోలు తీయడానికి కూడా. కాకపోతే ఎలాగైనా నేను మళ్ళా ఆపకుండా కొంచెం చిన్న చిన్న వ్లాగ్స్ లాగా పోస్ట్ చేస్తూ ఉందాము అని అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఇదండి మొత్తానికి ఈరోజు ఈ వీడియోనైతే ఇలాగ ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.